ఏపీ లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిఏ ఇంట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసు నడుస్తున్న తీరు చూస్తుంటే లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్టు చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా అనే అనుమానం కలగక మానదు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల కోసం పోలీసులు గాలిస్తుండగా ముందస్తు బెయిల్ కోసం వీళ్ళు అప్లై చేసుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు నిరాకరించింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ బాలాజీ గోవిందప్ప పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ మే 13కు వాయిదా వేసింది. అప్పటి వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరగా జస్టిస్ జేబీ పార్దివాలా మాట్లాడుతూ మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి అని సూచించారు. మద్యం కొనుగోళ్లలో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారం అంతా కూడా ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ పరిధిలోనే అని చెప్పి పిటిషన్లు వివరించారు. తాము కుట్రదారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. తమపై ఆరోపణలు వేధింపులో భాగమేనని పిటిషన్లు ఆరోపించారు. ఇక ఇదే లిక్కర్ స్కామ్కు సంబంధించి జగన్ పిఏ కేఎన్ఆర్ ఇంట్లో ఈరోజు ఉదయం సిట్ సోదాలు జరిపింది. సుమారు గంట పాటు తలుపులు మూసి మరీ సిట్ అధికారులు సోదాలు జరిపారు. అయితే ఈ వ్యవహారంలో జగన్ సైతం త్వరలోనే అరెస్ట్ అవుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో భారీ కుంభకోణం జరిగింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు సైతం సంచలనంగా మారాయి. ఇప్పుడు పార్లమెంట్లో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఏపీలో గత ప్రభుత్వం హయాంలో 18,860 కోట్ల మేర ప్రభుత్వానికి మద్యం కుంభకోణం ద్వారా నష్టం వాటిల్లింది అని చెప్పి టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్లమెంట్లో మాట్లాడారు. అయితే పారదర్శకత లేకుండా వైసీపీ నేతలు 20,000 కోట్ల రూపాయలు ఆర్జించారని, ఈ భారీ మద్యం కుంభకోణంపై త్వరలోనే ఈడీ సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలని చెప్పి ఆయన పార్లమెంట్లో అన్నారు. అయితే పార్లమెంట్లో ఆరోపణలు చేశాక ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు. అమిత్ షానే టీడీపీ ఎంపీని తన కార్యాలయానికి రప్పించుకొని మాట్లాడినట్టు, ఎంపీ ఆరోపించిన కుంభకోణంపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే మద్యం కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్న తరుణంలోనే జగన్ పిఏ ఇంట్లో సోదాలు జరగడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మద్యం కుంభకోణం అనగానే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఒక రకమైన ఆందోళన రేగుతుంది. గతంలో చూసుకుంటే మనం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనోజ్ సిసోడియా గారి, తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత కూడా జైలు పాలయ్యారు. అటు ఛత్తీస్గఢ్లో కూడా మద్యం కుంభకోణం ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి బాఘేల్ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. తాజాగా తమిళనాడులో కూడా మద్యం కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి మద్యం కుంభకోణం ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ అనేది ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. లావు కృష్ణదేవరాయలు ఆరోపించిన ఈ వ్యవహారంలో కూడా సిబిఐ లేదా ఈడీ జోక్యం చేసుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారగా, వైసీపీలో మాత్రం ఇప్పుడు ఇది ఒక టెన్షన్ అయితే రేపుతుంది. అయితే ఈ వ్యవహారం పైన వచ్చిన ఆరోపణలను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా తిప్పికొట్టే ప్రయత్నాలు అయితే చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ షాపుల్ని గణనీయంగా సగానికి సగం తగ్గించినందుకు మాకు లంచాలు అందాయా, బెల్ట్ షాపుల్ని పూర్తిగా తొలగించినందుకు లంచాలు ఇచ్చారా అంటూ కూడా ప్రశ్నల్ని సంధిస్తుంది. ఇక మద్యం షాపులన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించి ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చినట్టు చేసినందుకు మద్యం కంపెనీలు లంచాలేమైనా ఇచ్చాయా అని చెప్పి కూడా సోషల్ మీడియాలో నిలదీస్తుంది. ఇక ఇదే వ్యవహారంలో మాజీ ఎంపీ కేసినేని నాని చేసిన ఆరోపణలపైన విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేసినేని శివనాథ్ అంటే అలియాస్ చిన్ని కూడా కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో రాజ్ కసిరెడ్డి, ఏదైతే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డితో ఆయనకు సాన్నిహిత్యం ఉందని, కేసినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపైనే ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎంపీ శివనాథ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో దాదాపుగా 3,200 కోట్ల స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తేనని చెప్పి ఎంపీ కేసినేని శివనాథ్ ఆరోపణలు అయితే చేశారు. ఆ ప్యాలెస్లోనే రాజ్ కసిరెడ్డితో సహా 4 మాత్రమే ఎంట్రీ ఉంటుంది అని కూడా ఒక విమర్శలు అయితే చేశారు. ఇక ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి 5 వ్యక్తులు ఇటీవలే హైదరాబాద్లో సమావేశమయ్యారని, అందులో ధనుంజయ రెడ్డి,
కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పి కూడా ఈ కేసినేని చిన్ని ఆరోపించారు. ఇక తనపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని, ఆరోపణలపై విచారణకు సిబిఐకి కూడా లేఖ రాస్తున్నానని కూడా అన్నారు. ఇక 3600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి సిబిఐ విచారణకు సిద్ధమా అంటూ కూడా ఒక సవాల్ అయితే విసిరారు. ఇక కేసినేని నాని జగన్కు 24 గంటలు సమయం ఇస్తున్నానని, ఆరోపణలను నిరూపించాలని చెప్పి కూడా చిన్ని సవాల్ విసిరారు. ఇక టోటల్గా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను కనుక చూస్తుంటే మనము ఏపీలో లిక్కర్ స్కామ్ ముందు ముందు మరిన్ని ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. జగన్ పిఏ ఇంట్లో సోదాల వరకు వచ్చారంటే ఇది ఖచ్చితంగా జగన్ను టార్గెట్ చేసి జైలుకు పంపడానికే అని చెప్పి కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటాయి. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.